త్వరలో మేడిగడ్డను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగుపాటుపై తెలంగాణ సర్కార్ సమీక్ష చేపట్టింది. ఈ మేరకు ఈఎన్ఎస్సీ మురళీధరన్ ఇతర అధికారులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో పిల్లర్ కుంగడంతో తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలో మేడిగడ్డను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుపాటుపై తెలంగాణ సర్కార్ సమీక్ష చేపట్టింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధరన్ ఇతర అధికారులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో పిల్లర్ కుంగడంతో తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా నూతన బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు అటు యాసంగికి సంబంధించి నీటి విడుదల, అదేవిధంగా మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటన పైన రెండింటిపైన సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో అధికారుల యొక్క రిపోర్ట్స్ కూడా తీసుకున్నాడు. అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి గత 10 ఏళ్లలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్లు కుంగడము, అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ వద్ద నీటి తెప్పలు ఏర్పడడం పైన లోతుగా సమీక్ష చేశాడు. ఇప్పటికే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పేసి ప్రకటించాడు. అదేవిధంగా అందరి అసెంబ్లీ సభ్యులను కూడా తీసుకెళ్లి చూపిస్తాము, గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేస్తామని సీఎం ప్రకటించడము, దానికి సైమల్టేనియస్ గా ఈ రోజు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి రేపు లేదా ఎల్లుండి, ఎందుకంటే బుధవారానికి అసెంబ్లీ నిన్న వాయిదా పడింది, బుధవారం నుంచి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి రేపు సోమవారము లేదా బుధవారం మంగళవారము 2 రోజులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఉండే అవకాశం ఉంది సౌజన్య. అయితే ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క నీటిపారుదల శాఖ అధికారులతోటి రివ్యూ చేశాడు. అయితే సాయంత్రం 6 గంటలకు మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం పైన సమీక్ష చేయనున్నాడు. ఆ సమీక్ష అనంతరం మరొకసారి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు వెళ్తాడా లేదా మంగళవారం పర్యటన ఉంటుందా అనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సౌజన్య. ఇప్పటి వరకు అయితే రేపు పర్యటించే అవకాశం అయితే ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ రివ్యూ అనంతరం అధికారుల యొక్క రిపోర్ట్స్ తీసుకోవడం విషయంలో కావచ్చు, ప్రభుత్వం తదుపరి చర్యల విషయంలో కావచ్చు, దానిపై సిట్టింగ్ జడ్జి కమిటీ విషయంలో కావచ్చు, ఇవన్నిటి మీద కూడా క్లారిటీ వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఉండే అయితే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే మనకున్న ప్రాథమిక సమాచారం సోమవారం లేదా మంగళవారం 2 రోజులలో ఏదో ఒక రోజుల ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు అధికారుల బృందంతో కలిసి మేడిగడ్డను పరిశీలించి అక్కడ జరిగిన లోపం ఏంటి, అక్కడ దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కాంట్రాక్టర్ల పైన ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మొదటి నుంచి అటు ప్రజలకు ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా కూడా ఈ ఇష్యూను లేవనెత్తారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది సౌజన్య. దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఖచ్చితంగా ఉండేలాగా ఉంది. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సీఎం సమీక్ష అనంతరం మరొకసారి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.